చాలామంది యువతలో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే హెయిర్ ఫాల్కి సంబంధించి అంటే వర్కింగ్ మెన్ అవ్వచ్చు లేకపోతే విమెన్ అవ్వచ్చు. సో చాలామంది ఒక యంగ్ ఏజ్‌లోనే ఈ జుట్టు అనేది కోల్పోవడం జరుగుతుంది. సో అసలు ఈ జుట్టు కోల్పోవడానికి గల కారణాలేంటి? జనరల్‌గా ఈ హెయిర్ ఫాలు ఎక్కువగా అవ్వటం, ఎర్లీ ఏజ్‌లో వైట్ హెయిర్ రావడం, ఇలాంటి సమస్యలకి గల కారణాలు జనరల్‌గా హీట్ వాటర్‌తో తలస్నానం చేయటం. హాట్ వాటర్. హాట్ వాటర్ వేడికి యాక్చువల్‌గా వాటర్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్‌తోనే మనం స్నానం చేయాలి. ఓకే. అలాంటి వాటర్‌తో మనం హెడ్ బాత్ చేస్తేనే ఆ వేడికి హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా జరుగుతది. ఓకే. ఇంకొకటి ఏమంటే ఎక్కువగా చాలామంది బాగా ప్రెషర్ ఎక్కువ స్ట్రెస్ చేసి దాన్ని మసాజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా రూట్స్ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి అలాగే రూట్స్ కట్ అయిపోవటం ఇలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది బాగా హార్ష్ కెమికల్ ఉన్న హెయిర్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ ఇవి వాడటం. హార్ష్ కెమికల్స్ అంటే బయట దొరికే హెయిర్ ఆయిల్స్, హెయిర్ షాంపూస్ తీసుకుంటే హెయిర్ ఆయిల్స్లో ఆర్టిఫిషియల్ కలర్సు, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్ ఇలా వాడుతూ ఉంటారు. ఈ వాడటం వల్ల ఏమంటే ఆయిలు జనరల్గా మనం కోకోనట్ ఆయిల్ కానివ్వండి, తిల్ ఆయిల్ కానివ్వండి, మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి ఇవేవైనా జనరల్గా న్యాచురల్ ఆయిల్స్తో మనం హెయిర్ మసాజ్ వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ కనీసం మనం మసాజ్ చేస్తూ ఉంటే ఆ రూట్స్లో బ్లడ్ సర్క్యులేషను బాగా జరుగుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటం వల్ల రూట్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఈ కారణం ఇంకొకటి ఏమంటే మనకి ఎక్కువ ఈ కెమికల్స్ ఉన్న షాంపూస్ ఎక్కువ వాడటం. ఓకే. బయట మార్కెట్లో సల్ఫర్ ఎక్కువగా ఉండే షాంపూస్ డాండ్రఫ్ వాడుతున్నారు, కండిషనర్ ఎక్కువగా రావాలని షాంపూస్ వాడుతున్నారు. వీటి వల్ల ఏమంటే ఈ కెమికల్ ఎక్కువగా ఉన్న షాంపూస్ వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. దీంతో పాటు క్లైమేట్ జనరల్గా ఈ సీజను రైనీ సీజన్, ఈ రైనీ సీజన్లో మనం బయటకు వచ్చి ఆ వెట్ హెయిర్ని బాగా రఫ్ చేస్తూ మనం కనుక దాన్ని చేయటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. డ్రైయర్సు, హెయిర్ స్ట్రైట్నర్సు ఇవి వాడటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మనం బట్టతల చూస్తున్నాం చాలామందిలో. ఎర్లీ బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది. సో బట్టతల వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఏంటంటే ఫేస్‌కి ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లుక్ అనేది ఇంపార్టెంట్. అది ఇంటర్వ్యూ అనుకోండి, లేకపోతే పెళ్లి చూపులు అనుకోండి, లేకపోతే అసలు ఎవరినైనా మనం ఫేస్ చేయాలంటే ఒక మనలో ఉన్న ఒక పాజిటివ్‌ని ఇచ్చేది ఏంటంటే అది హెయిర్. సో ఆ బాల్డ్ హెడ్‌ని మనం ఏమైనా నివారించే ప్రయత్నం చేయొచ్చంటారా? ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా? ఆయుర్వేదంలో బాల్డ్నెస్ని తగ్గించడానికి నివారణ చర్యలు ఉన్నాయి, మెడిసిన్ ఉన్నాయి. బట్ కాకపోతే మనలో మనం చేంజెస్ తీసుకురావాలి. మనలో అంటే ఈ స్ట్రెస్ రిలీఫ్ ఎక్కువగా ఉండాలి. స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల కూడా బాల్డ్నెస్ వస్తుంది. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగాలంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను చెప్పినట్లు హెడ్ మసాజ్ కూడా చేసుకుంటూ ఉండాలి. అది కూడా కొంతమంది ఏమంటే హెడ్ మసాజ్ బాగా ఎక్కువగా ప్రెజర్తో చేస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ చేయటం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. ఓకే. ఈ బాల్డ్నెస్ రావడానికి కారణాలు ఎక్కువగా వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎక్కువగా కెమికల్ ఫుడ్డు ఇదంతా వెస్ట్రన్ కల్చర్ అయ్యేటప్పటికి ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవటం వల్ల అవసరమైన మినరల్స్, విటమిన్స్ మనకి లేకపోవటం వల్ల జనరల్గా నేను ఒక ఫార్ములా చెప్తా. ఎప్పుడైనా ఒక వ్యక్తికి వైట్ హెయిర్ త్వరగా వస్తుందంటే అతనికి విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నట్లు. ఓకే. విటమిన్ సి డెఫిషియన్సీని మనం కనుక కంట్రోల్ చేసుకోవాలంటే రోజు మార్నింగ్ ఒక ఉసిరికాయ, ఓకే. ఆమ్లా ఫ్రూట్ రోజుకు ఒక ఫ్రూట్ తీసుకోవాలి. ఓకే. లేదా మనకి మార్కెట్లో దొరికే ఆమ్లా జ్యూస్ దొరుకుతుంది. ఆ జ్యూస్ని ఒక 30 ml జ్యూస్ని రోజు ఒక 100 ml వాటర్లో మిక్స్ చేసుకొని రోజు ఎంటీ స్టమక్ తీసుకోవటం వల్ల కూడా విటమిన్ సి అద్భుతంగా దొరుకుతుంది దాంట్లో. సో దీనివల్ల ఏమంటే ఈ బాల్డ్నెస్ రావడానికి కారణం కూడా విటమిన్ డెఫిషియన్సీ అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇది పెద్దవాళ్ళల్లో ఒకవేళ కనుక చూస్తే చాలా మటుకు ఒక జన్యుపరమైన లోపాలు అంటే వంశపారంపర్యంగా వచ్చే బాల్డ్ హెడ్ని అయితే ఎవరో నివారించలేము. బట్ దీనికి సంబంధించి ఈ కంట్రోల్ అనేది అయితే ఏమైనా చేయొచ్చంటారా? కంట్రోల్ చేయడానికి జనరల్గా విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా మనకి ఉండాలి. ఓకే. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా లేదా చూసుకోవాలి. ఓకే. దీంతోపాటు మనం ఈ నివారించాలి అంటే నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే. హెయిర్ వాష్ చేయాలి అంటే రూమ్ టెంపరేచర్ వాటర్తోనే మనం హెయిర్ వాష్ చేయాలి. ఓకే. ఇలాగే హెయిర్ స్ట్రైట్నర్స్ అలాగే ఈ కెమికల్ ఇప్పుడు వైట్ హెయిర్ ఉందనుకోండి
ఈ కెమికల్ హెయిర్ ప్యాక్స్ చేయడం ఇలాంటివి తగ్గించేసి జనరల్గా ది బెస్ట్ ఏమంటే కుంకుడుగాయ అంటే రీటా అంటాం దాన్ని సోప్ నట్ అంటాం. వీటితో మనం హెయిర్ వాష్ చేసుకుంటే అసలు కెమికల్స్ ఉండవు, కలర్స్ ఉండవు, ఫ్రాగ్రెన్స్ ఉండదు. న్యాచురల్ హెయిర్ వాష్ అది. ఇలా న్యాచురల్ పద్ధతి ద్వారా మనం హెయిర్ని కనుక వాష్ చేయగలిగితే ఆటోమేటిక్గా యాక్చువల్గా హెయిర్ వాష్ డైలీ చేయాలి. ఓకే. ఎందుకంటే ఈ మన మెట్రోపాల్ సిటీలో మనం బయటికి వెళ్ళామంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఈ పొల్యూషన్ ఉన్న టైంలో మన వాళ్ళు ఏమంటే హెయిర్ ఆయిల్ బాగా ఎక్కువగా పెట్టేసి ఈ క్లైమేట్లో బయటికి రావటం వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువగా చేరిపోయి డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయిపోయి వీళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఈ డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలన్నా, ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలన్నా, ఈ బాల్నెస్ని కంట్రోల్ చేయాలన్నా ఫస్ట్ మనం విటమిన్స్ సమృద్ధిగా మనం తీసుకుంటున్నామా లేదా, విటమిన్స్ మినరల్స్ ఇవి సమృద్ధిగా తీసుకోవాలి. అలాగే కొన్ని న్యాచురల్గా మన హెయిర్ని మనం రక్షించుకోవాలంటే యాక్చువల్గా హెయిర్ బాగా ఉంటేనే మనిషి అందంగా కనిపిస్తాడు. హెయిర్ ఫేస్కి ఇండెక్స్. అవును. పిల్లోడు ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళినా లేకుంటే బయటికి వెళ్ళినా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా నలుగురిని కలవటానికి వెళ్ళినా మన హెయిర్ చక్కగా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం మనం కొంత టైం అనేది వెచ్చించాల్సి వస్తుంది. జనరల్గా హెయిర్ ప్యాక్స్ కొంతమంది బయట మార్కెట్లో ఈ కెమికల్ హెయిర్ ప్యాక్స్ పెట్టే కంటే ఆయుర్వేదంలో షీకాకాయ, రీటా ఇలాంటివి ఉన్నాయి. ఓకే. సో దీంతోపాటు మందార ఫ్లవరు, ఉసిరికాయ, అలాగే మెంతులు, ఇలాంటి నీలి ఆకు, ఇలాంటి కొన్ని హెర్బ్స్ని మిక్స్ చేసుకుని హెయిర్ ప్యాక్ పెట్టుకోవటం వల్ల రూట్స్ స్ట్రెంథెన్ అవుతుంది. అలాగే వైట్ హెయిర్ కంట్రోల్ అవుతుంది. జీవితంలో వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అంటే విటమిన్ సిని రెగ్యులర్గా తీసుకోవటం అవసరం. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇందాక మీరు అన్నట్టు సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మనకి ఒక రకంగా చూస్తే అది చాలా కాంప్లికేటెడ్ డిసీజ్ సోరియాసిస్. సో అది చాలామంది ఏంటంటే సోరియాసిస్కిను డాండ్రఫ్కి చాలామందికి డిఫరెన్స్ తెలీదు. ఎందుకంటే వైట్ కలర్లో ఉంటుంది. సో అది డాండ్రఫ్ ఏమో అని చెప్పి డాండ్రఫ్ షాంపూలు అవి వాడితే అవి ఇంకా విగరస్గా మారి సోరియాసిస్ ఇంకా డేంజర్గా మారే అవకాశం. అయితే ఆయుర్వేదంలో ఈ సోరియాసిస్కి సంబంధించి ఏమన్నా పరిష్కారం ఉందంటారా? ఆయుర్వేదంలో ఈ సోరియాసిస్కి సంపూర్ణంగా నివారించగల శక్తి ఉంది. అలాగే ఔషధాలు కూడా ఉన్నాయి. సో ఈ డాండ్రఫ్ మీరన్నట్లు ఈ డాండ్రఫ్ ఎక్కువగా పెరిగినప్పుడు బాగా లేయర్స్గా మనకి బయటికి కనిపిస్తూ ఉంది. ఆ కనిపించేటప్పుడే మనం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి అని చెప్పుకొని వారికి వినయించుకొని తర్వాత దానికి అవసరమైన వైద్యం ఏంటి అనేది తీసుకుంటే మంచిది. సో ఈ రాకుండా ముందే మనం కొన్ని నివారణ చర్యలు అయితే చేయాల్సి ఉంటుంది. సో నివారణ చర్యలు అంటే మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయటికి పొల్యూషన్లో బయటికి వెళ్ళకుండా ఉంటాం. సో అలాగే మనకి అవసరమైన హెయిర్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అలాగే మార్కెట్లో కొన్ని కంపెనీస్ వితౌట్ కెమికల్స్, వితౌట్ కలర్స్, వితౌట్ ఫ్రాగ్రెన్స్, ఓకే, ఈ ఆల్కహాల్ రిలేటెడ్ హెయిర్ ఆయిల్స్ కూడా బయట దొరుకుతున్నాయి. అలాగే ఆయిల్స్ కూడా కోకోనట్ ఆయిల్, తిల్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ ఇలాంటి వాటిని యూస్ చేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ని వాడుకోవాలి. అలాగే ఈ కెమికల్ షాంపూస్ ఎక్కువగా బయట హార్డ్ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కెమికల్స్ ఉన్న షాంపూస్ ఏమంటే ఇన్స్టెంట్ మనకి అప్పుడు చక్కగా సిల్కీగా హెయిర్ బాగా చక్కగా కనిపిస్తుంది. కానీ ఓవర్ ద పీరియడ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వాడి దీంట్లో సల్ఫర్ వాడతారు న్యాచురల్గా. ఓకే. డాండ్రఫ్ కంట్రోల్ చేయాలంటే ఈ సల్ఫర్, ఈ కెమికల్స్ అన్నీ వాడుతూ ఉంటారు. ఈ కెమికల్స్ వాడటం వల్ల ఏమంటే మన హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అలాగే వైట్ హెయిర్ చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఆటోమేటిక్గా డాండ్రఫ్గా ఫామ్ అయిపోయి ఆ డాండ్రఫ్ వచ్చేసి సోరియాసిస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డౌట్ వచ్చిందో ఇది సోరియాసిసా డాండ్రఫ్ అనేది డౌట్ కనుక ఉండుంటే ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుని కలిసి దానికి అవసరమైన చికిత్స తీసుకుంటే ఉత్తమం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.